ఏం చేస్తుంటారు, పడమర ముక్క ద్వారా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందమ్మ. అప్పుడు తన హద్దు వరకు కూడా కట్టేస్తుంటారు, కానీ అప్పుడు అంత పెద్ద దోషం ఉండదు. కానీ పడమర ముఖ ద్వారం కట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటిదంటేనమ్మా, 5 అడుగుల వీళ్ళు పైన కారిడార్ పెట్టుకుంటే ఒక 6 అడుగులు, తూర్పులో కూడా కారిడార్ 6 అడుగులు రావాల్సింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ముందు షాపింగ్ వచ్చి 5 షాపులు 4 షాపులు కట్టుకొని అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ స్థలానికి కొద్దిగా కట్టుకుంటూ ఉంటారు. వచ్చి నిలబడి మనకు షాపింగ్ చేయడానికి 5 అడుగులు పార్కింగ్ లెక్క ఇచ్చేస్తుంటారు. కింద మెట్లు ఇచ్చేస్తారు, పైన కారిడార్ ఇస్తారు. పైన కారిడారు 5 అడుగులు 6 అడుగులు వచ్చిందంటే తూర్పులో కూడా సమమైన కారిడారు ఉండాలి. కానీ అలా లేనప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వవు. అదేవిధంగా అమ్మ, ఇప్పుడు గృహం విషయం చూస్తే, ఇప్పుడు పడమర ముఖ ద్వారం గల ఇండ్లు నిర్మాణం చేసుకుంటారు. ఈ రోజుల్లో 150-200 వాళ్ళకున్న స్థలాన్ని పెట్టి నిర్మాణాలు జరుగుతున్నాయమ్మ. కానీ వీలైనంత వరకు ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి గృహ నిర్మాణాలు చేసుకున్న సత్ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే, పశ్చిమలో 6 అడుగుల 9 అంగుళాలు స్టేర్ కేస్ ఇస్తారు, పశ్చిమలో 6 ఫీట్ల 9 అంగుళాలు బాల్కాన్ ఇచ్చేస్తారు. తూర్పులో చూస్తే 3 అడుగులు ఇస్తారు. ఉత్తరంలో చూస్తే 3 అడుగులు 4 అడుగులు ఇస్తారు. కానీ ఉత్తరము తూర్పు 2 బాల్కాన్ల కంటే పడమర బాల్కాన్ ఇక్కడ ఎక్కువగా ఉన్నది. ఇలాంటి గృహాలు ఎప్పుడు సత్ఫలితాలు ఇవ్వమ్మా, ఎప్పుడు అరిష్టాలే ఇస్తాయి. ఎందుకు ఇస్తాయంటే పశ్చిమ ఆయన పెరిగిపోయింది. వాయుదేవుడు జింక అనే ఒక వాహనం మీద ఆయన కొలువై ఉంటాడు. చూడమ్మా, ఒక జింక అంటే లేడీ శ్రీరాముడికే మాయం చేసేసింది, చాలా సమస్యలు సృష్టించేసింది. అలాంటి సమస్యలు మనకు కూడా వచ్చేస్తుంటాయి. అందుకేనమ్మా మనం తప్పనిసరిగా కారిడార్స్ బాల్కానీ ఏర్పాటు చేసుకుంటే, పశ్చిమంలో వాయువులో ఎంత కారిడార్ ఉంటే తూర్పు బాల్కానీలో కూడా అదే కారిడార్ మెయింటైన్ చేయాలి. ఇంకా చాలా మంది ఏం చేస్తారు, మాది వెస్ట్ ఫేస్ బిల్డింగ్ అండి, మేము బాల్కానీ కావాలి అని ఆ 6 ఫీట్ల కారిడార్తో పాటు ఇంకొక 6 అడుగులు సింహద్వారాన్ని వెనుకకి జరిపేసి కొంచెం పెద్దగా స్పేస్గా ఉంటుంది, చైర్ వేసుకొని సిట్టింగ్ అంటే కూర్చునే డ్రాయింగ్ రూమ్ లెక్క, ఓపెన్ డ్రాయింగ్ లెక్క చేసుకుంటారు. కానీ మెయిన్ డోర్ వచ్చేసి పశ్చిమ వాయువులు అష్టదిక్కులకి కూర్చోకుండా లోపలికి వచ్చి కూర్చోవడం వలన ఆ ద్వారము యోగించకుండా ఎన్నో బాధలు పడుతుంటారు. అలాంటి యోగించుకున్నప్పుడు ఎన్ని బాధలు వస్తాయంటే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, అప్పుకి ఇచ్చేసినాం, మళ్ళీ రిటర్న్ రానే రావమ్మా. ఎందుకు రావని చూస్తే, తూర్పులో 3 ఫీట్ల 4 ఫీట్ల బాల్కనీ ఉంది, ఉత్తరంలో 3 ఫీట్ల బాల్కనీ ఉంది, పశ్చిమ వాయువులో మనకు 6 ఫీట్ల బాల్కనీతో పాటు ఇంకొక 6 ఫీట్లో 3 ఫీటో 4 ఫీటో సెట్ బ్యాక్ చేసేసి సింహద్వారం వెనుకకి వేసుకున్నాం. మరి ఇవన్నీ దోషాలు కదా వాస్తుపరంగా. అంటే మేము వాస్తు ప్రకారం కట్టుకున్నామండి, పడమర కంటే తూర్పులో మేము ఖాళీ స్థలం ఎక్కువ ఉంది, దక్షిణం కంటే మనకు ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉంది, అయినా మాకు చెడు ఫలితాలు వస్తున్నాయంటే ఇలాంటి ఎన్నో దోషాలని మనం వివరణకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మేము ప్రాథమిక సూత్రాలు కింద వరకు అనుభవించాం, ఓపెన్ స్కైలో అంటే దాన్ని చూడలేకపోయినాం సార్ అంటుంటారు. ఇప్పుడు ఉత్తరం కుబేర స్థానం ఓపెన్ స్కై ఉండాలి. కానీ కొంతమంది ఇళ్లలో మనం చూస్తే దక్షిణంలో 3 అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది, ఉత్తరంలో వచ్చేసి 4 అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది, కానీ దక్షిణంలో 2 ఫీట్ల బాల్కనీ ఉంటుందమ్మా. ఉత్తరంలో 4 ఫీట్ల బదులు 3 ఫీట్ల బాల్కనీ ఉంటుంది. అక్కడ ఓపెన్ స్కై చూస్తే ఆకాశం తెరిపి ఉత్తరంలో 1 ఫీట్ ఉంటుందమ్మా, దక్షిణంలో 2 ఫీట్ల ఓపెన్ స్కై ఉంటుంది. కొంతమంది ఏంటంటే 1 ఫీట్ 1 ఫీట్ సమానమైన ఓపెన్ స్కైస్ ఉంటాయి. అందుకేనమ్మా ఎప్పుడైనా ఆకాశం తెరిపి తూర్పు ఉత్తరాలు ఎక్కువగా ఉండాలి, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు ఉండాలి. అదేవిధంగా పడమర బాల్కనీ ఎక్కువగా ఉండి తూర్పు బాల్కనీ తక్కువ ఉంటే వచ్చే కష్ట నష్టాలు బయటికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఈరోజు కట్టుకోగానే మీకు వాస్తు చెడు ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ లాంగ్ లైఫ్లో మాత్రం తప్పనిసరిగా చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి వాస్తును అనుసరించి శాస్త్రీయ ప్రకారం నిర్మాణం గావించుకోవడం మంచిది. ఇలాంటి నిర్మాణంలో మీకు ఇబ్బందులు కలిగితే అష్టదిగ్బంధన ద్వారా ఆ దోషాన్ని నిర్మూలించవచ్చు.